క్రైమ్ 9 న్యూస్ కి స్వాగతం. గ్రామ రెవెన్యూ సహాయకుల పేరిట వేటపాల పరిసర ప్రాంతాలని పలు కాలనీలో తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాయనపల్లి దత్తక్షేత్ర కాలనీ, చేనేతపురి పరిసర కాలనీలో తిరుగుతూ గృహ నిర్మాణం చేపట్టే వారిని లక్ష్యంగా చేసుకుని వారికి స్థలంపై ఉన్న హక్కు పత్రాలను చూపించమని లేనిచో డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజల్ని పట్టపగలే దోచుకుంటున్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుడుగా చెప్పుకుంటున్న కోరుకొండ ధనుంజయ్ కాలనీ వాసుల్ని పిలిచి పిప్పు చేస్తున్నారు. ఏల్చూరి వీరకుమారి గృహ నిర్మాణం చేపట్టగానే స్థలపత్రం చూపించమని లేనిచో గృహ నిర్మాణం చేపట్టరాదని హుకుం జారీ చేశారు. 5,000 ఇస్తే గానీ గృహ నిర్మాణం చేసుకోవచ్చని లేనిచో ఆపేయమనడంతో వీరకుమారి రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయటకు రెడీ అయింది. గృహ నిర్మాణం చేపట్టే వీటి ఫోటోలు తీయడం, డబ్బులు డిమాండ్ చేయడమే వృత్తిగా పెట్టుకున్న కోరుకొండ ధనుంజయ్ పలు కాలనీలో దందాలు చేస్తూ రెవెన్యూ అధికారులను సైతం బెదిరించడం చేస్తున్నారని పలువురు కాలనీ వాసులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే చెల్లారెడ్డిపాలె గ్రామ రెవెన్యూ అధికారి షఫీని సైతం బెదిరించడం చూస్తుంటే చట్టాలు అమలు చేయడం చేయాల్సిన అధికారులను సైతం బెదిరిస్తూ చట్ట వ్యతిరేకమైన పనులకు శ్రీకారం చుట్టారని తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఫోన్ చెప్పి ఆగు ఫోన్ ఫోటో చూపి నా దగ్గర లేవు. ఫోటోలు చూపి ముందు ఫోటోలు చూపి తలాగి ఫోటోలు చూపి చూపి ఫోన్ టీ ఎందుకు తీసా? ఈ ఫోటోలు ఎందుకు తీసావు? పద పోలీస్ స్టేషన్ అదా నేను అక్కడే ఇస్తాపా పదా. అసలు నా సైట్లోకి వచ్చి నువ్వు నా ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంది నీకు? అసలు నేను బేస్ మట్టం కట్టిని మీడియా మిత్రులకి నమస్కారం అండి. దత్తక్షేత్రం కాలనీలో మేము హౌసింగ్ ఇల్లు కట్టుకుంటుంటే ధనంజయ్ అనే కుర్రాడు వచ్చి మమ్మల్ని ఎదిరించి కాగితాలు ఉన్నాయా, పీసీలు ఉంటే చూపించండి, నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున వచ్చాను అని చెప్పేసి మా దగ్గరికి వచ్చేసి మమ్మల్ని అడగటం జరుగుతుంది. అడిగి మీ ఒరిజినల్ పీసీ అయితేనేమో 5,000 ఇవ్వండి, ఒరిజినల్ పీసీ కాకపోతేనేమో 10,000 ఇవ్వండి అని డబ్బులు దండుకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా అలాగే అతను వేధించసాగాడు. స్థానిక సారు మన విజయరావు గారిని కూడా, ఆ సార్ని కూడా ఇతను బెదిరించి ఇలాగే చేస్తున్నాడు. కొంచెం ప్రభుత్వం వాళ్ళు దీన్ని గమనించి అతన్ని కొంచెం అదుపులో పెట్టవలసిందిగా మరీ కూర్చున్నాము. ఇది అందరినీ కూడా అలాగే చేస్తున్నాము. మేము ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక అర్జీ ఇచ్చాము. మరి గౌరవనీయులైన వేటపాలెం ఎస్ఐ గారికి కూడా ఒకటి ఇచ్చాము. అలాగే మన చీరాల ఆడియో సార్కు కూడా ఇచ్చున్నాము. దయచేసి దీన్ని అందరూ గమనించి ఆ యొక్క వ్యక్తిని ఆడియో అంటే నా మీద మీరు ఇచ్చేస్తున్నారని చెప్పిన మా మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నాడు. మీరు నాకు ప్రాణానికి హాని ఉంది అది ఇది అని చెప్పిన అతను ఏదో మేమేదో చేసినట్టుగా మా మీద కూడా కంప్లైంట్లు ఇస్తున్నాడు. కొంచెం దీన్ని గమనించి అందరూ తగు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం. 2018లో ఇచ్చారండి 105 వాళ్ళకి, చీరాల వాళ్ళకి అప్లై అయిందండి. 2016 ఇచ్చి చీరాల వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్యాట్ గురించి అడుగుతున్నాను. నేనేం చెప్పలేదు. మనిషిగా బతకాలి అనుకుంటే ఇవన్నీ పెట్టుకోమాక, బతకాలి అనుకుంటే ఇవన్నీ పెట్టుకోమాక. నీకెందుకు స్వామి? మనం తింటున్నాం, మన పూడు మనం తినేటప్పుడు లోకులు ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటారు. నీకేం పని రా అసలు? నువ్వు ఎవడవి?
అసలు నాకు నీకేం పని రా అసలు అంటుంటే ఎవడో ఎందుకు వచ్చావు వీడికి అసలు నీ దగ్గరికి రాలేదు దాని గురించి వచ్చా అదైనా ఎవడు స్థలం కూడా అడుగుతారు వాళ్ళు అడుగుతారు నీకేం పని అసలు నీ గురించి రాలేదు నేను అసలు అసలు మాట్లాడం కాదు ఏదైనా వాళ్ళు అడుగుతారు